సంపూర్ణ చేతనను భృకుటి మధ్యలో ఏకాగ్రం చేస్తూ ఉన్నాను. ఆత్మనైన నా నుండి మొత్తం శరీరంలో దివ్య ప్రకాశము వ్యాపిస్తూ ఉంది. ఆత్మనైన నా నుండి నలువైపులా దశా దిశలలో శక్తి యొక్క తరంగాలు వ్యాపిస్తూ ఉన్నాయి. వాతావరణము శక్తిశాలిగా అవుతుంది. ఒక్కొక్క ఆత్మ నుండి శక్తులన్నీ వికసిస్తూ ఉన్నాయి. నేను ఆత్మను. సంఘటిత శక్తిని అనుభవం చేస్తున్నాను. మనసు సంపూర్ణ శాంతిగా ఉంది. శబ్దరహితంగా, శబ్దాలన్నింటికీ అతీతంగా భృకుటి సింహాసనంపై విరాజమానమై ఉన్న నేను చైతన్య జ్యోతిని, శక్తిని అనుభూతి చేస్తూ ఉన్నాను. నెమ్మది నెమ్మదిగా ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి నేను ఆత్మను ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేసి ఆకాశ మార్గంలో పూర్తి తేలికగా అయి పైకి ఎగురుతూ ఉన్నాను. నా అలసటంతా సమాప్తమవుతుంది. అన్ని సంకల్పాలు తేలికగా సూక్ష్మ దేహాన్ని ధరించి అంతవాహక శరీర సహితంగా నేను ఆత్మను. ప్రకాశమయంగా ఉన్నాను. నేను ఎగురుతూ ఆరావళి పర్వతాల మధ్యలో చేరుకున్నాను. నేను ఫరిస్తాను చూస్తున్నాను. మధుబనం యొక్క ఆ తపోభూమిని, పాండవ భవనమును, సంధ్యా సమయం యొక్క ఈ వేళ పూర్తి శాంతితో, తపస్వీలతో నిండిన భూమి ఇది. పరమాత్ముని కర్మభూమి, బ్రహ్మ యొక్క కర్మభూమి, బ్రహ్మ యొక్క కర్మాతీత భూమి. నేను ఫరిస్తాను. క్రిందకు వస్తున్నాను. నేను మధుబనం యొక్క ప్రాంగణంలో ఉన్నట్లు అనుభవం చేస్తున్నాను. బ్రాహ్మణుల సంఘటన, పవిత్రత యొక్క సుగంధం వెలువడుతూ ఉంది. రోమ రోమము పులకరించిపోతుంది. ఇప్పుడు నేను ఫరిస్తాను.
శాంతి స్తంభం వద్దకు వెళ్తున్నాను. అవ్యక్త బాబా యొక్క మహావాక్యాలు మనస్సులో మారుమ్రోగుతూ ఉన్నాయి. ఒకవేళ శక్తిశాలిగా అవ్వాలనే సంకల్పం ఉన్నట్లయితే శాంతి స్తంభం వద్దకు రండి. అనుభూతి చేయండి. శాంతి స్తంభం నుండి శక్తిశాలి కిరణాలు వెలువడుతూ నా ఆత్మలో చేరుతూ ఉన్నాయి. మళ్ళీ అవ్యక్త బాప్దాదా యొక్క మధుర స్వరము వినబడుతుంది. బచ్చే, మీరిప్పుడు శాంతి స్తంభం యొక్క పరిక్రమ చేస్తారు. ఎప్పుడైతే మీరు స్వయమే శాంతి స్తంభంగా అవుతారో అప్పుడు బాబా మీ పరిక్రమ చేస్తారు. నేను ఫరిస్తాను. నేను శక్తి స్తంభంగా అయినట్లు అనుభవం చేస్తున్నాను. ఒక అలౌకికమైన శక్తి యొక్క అనుభవము. ఇప్పుడిక్కడి నుండి ఎగురుతూ వెళ్ళి నేను హిస్టరీ హాల్కి చేరుకున్నాను. పూర్వజులందరి యొక్క వరదాని హస్తము నా శిరస్సుపై ఉంది. తిరిగి బాబా యొక్క మహావాక్యాలు వినబడుతున్నాయి. పిల్లలు, ఒకవేళ వ్యర్థ సంకల్పాలు తీవ్రంగా నడిచినట్లయితే హిస్టరీ హాల్కి వచ్చేసేయండి. మనస్సు యొక్క వ్యర్థమంతా సమాప్తమవుతూ ఉంది. మనస్సు సమర్థ సంకల్పాలతో నిండుతూ ఉంది. శక్తిశాలి సంకల్పాలతో. ఇప్పుడు నేను ఫరిస్తాను. బాబా గదిలోకి వెళ్తున్నాను. సంధ్యా సమయం ఇది. యజ్ఞం యొక్క ఆది భూమి మధుబనము, మనోరంజన భూమి, తపస్య భూమి, పరమాత్మ అవతరణ భూమి. బాబా యొక్క మహావాక్యాలు. బచ్చే, ఒకవేళ బాబా సమానంగా తయారవ్వాలనుకుంటే బాబా యొక్క గదిలోకి వచ్చేసేయండి. బాబాను తదేకంగా చూస్తూ ఉన్నాను. ప్రియమైన బాబా, ఈనాటి నుండి మీ సంకల్పాలే నా సంకల్పాలు. మీ మాటలు ఎలా ఉంటే ఇప్పటి నుండి నా మాటలు కూడా అవే. బాబా, ఏ కర్మలైతే మీవో ఇప్పటి నుండి అవి నావి. ఎటువంటి నడవడిక మీరు నడుచుకున్నారో ఇప్పటి నుండి ఆ నడవడిక నాది. మధురమైన బాబా, మీ భావనలు ఎలా ఉండేవో ఇంకా నా భావనలు అలాగే. ఏ స్మృతి మీలో ఉండేదో ఈ క్షణం నుండి నా స్మృతి కూడా అలాగే ఉంటుంది. ఏ స్వప్నాలు మీవో ఆ స్వప్నాలు నాలోనూ కలుగుతాయి. ప్రియమైన బాబా,
ఏదైతే మీ దృష్టియో ఇక నుండి నా దృష్టి కూడా అలాగే ఉంటుంది. ఏ మనోవృత్తి మీలో ఉందో ఈ క్షణం నుండి నా మనోవృత్తి కూడా అలాగే ఉంటుంది. బాబా, ఏ దృష్టికోణం మీలో ఉందో ఇప్పటి నుండి ఆ దృష్టికోణం నాది. ఏ సంస్కారాలు మీలో ఉన్నాయో ఇంకా ఆ సంస్కారాలు నావి. నేను బాబా సమానంగా సంపూర్ణ కర్మయోగి ఫరిస్తాను. ఇప్పుడు నేను ఫరిస్తాను ఎగురుతూ బాబా కుటీరానికి చేరుకున్నాను. పూర్తి నిశ్శబ్దంగా బాబాని చూస్తూ ఉన్నాను. బాబా యొక్క మహావాక్యాలు వినిపిస్తూ ఉన్నాయి. బచ్చి, ఒకవేళ ఉదాసీనంగా ఉన్నట్లయితే బాబా యొక్క కుటీరానికి వచ్చేసేయండి. బాబాతో ఆత్మిక సంభాషణ చేయటానికి బాబా సన్ముఖంగా నేను కూర్చున్నాను. బాబాతో మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు నేను బాబాతో ఎలాంటి విషయాలను చెప్పబోతున్నానంటే, అవి నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎవరితోనూ పంచుకోలేదు. బాబాతో మాట్లాడండి. సర్వస్వము సత్యమైన హృదయంతో బాబాకు వినిపించండి. బాబా, ఎప్పటి నుండి బ్రాహ్మణుడిగా అయ్యానో నా జీవితంలో ఇలాంటి విషయాలు నాకు ఎదురయ్యాయి. బాబా, ఇటువంటి పరిస్థితులను నేను దాటవలసి వస్తుంది. బాబా, వర్తమానంలో ఇది నా పురుషార్థం. బాబా, ఇదే నాలో ఉన్న ఒక సంస్కారం. దీన్ని నేను మార్చుకోలేకపోతున్నాను. నేనేం చేయాలి? మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఫరిస్తాను. తిరిగి మధుబనం యొక్క ప్రాంగణంలోకి వెళ్తున్నాను. పవిత్రత యొక్క సుగంధము నా లోపల ఇమిడిపోతూ ఉంది. రోమ రోమము పులకరించిపోతుంది. తిరిగి ఆకాశంలోకి. ఇంకా ఇప్పుడు నేను సూక్ష్మ వతనానికి చేరుకున్నాను. అవ్యక్త బాప్దాదా నా సన్ముఖంగా నిలబడి ఉన్నారు. బాబా యొక్క శక్తిశాలి దృష్టి నాపై పడుతుంది. పవిత్రత యొక్క అనంతమైన ధారలు నాలో ఇముడుతూ ఉన్నాయి. బాబా యొక్క మస్తకం నుండి అనంతమైన శక్తులు
నా ఆత్మలో చేరుతూ ఉన్నాయి. బాబా తన వరదాని హస్తమును నా తలపై పెట్టారు. ఒక సురక్ష కవచము నా చుట్టూ ఏర్పడుతుంది. నిరంతరం బాబా ఛత్రఛాయ యొక్క అనుభవం. నేను ఫరిస్తాను. నా తలపైన పరమాత్ముని ఛత్రఛాయ ఉంది. బాబా నా నుదిటి పైన తిలకాన్ని దిద్దుతున్నారు. బచ్చే విజయీ భవ, బచ్చే నిర్విఘ్న భవ, సఫలతామూర్తి భవ. ఈ వరదానాలను పొంది ఎలాంటి అనుభవం జరుగుతుందంటే నేను వీటి స్వరూపంగా అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు బాబా తన 2 చేతులతో నా చేతులను తాకారు. ఒక అనంతమైన ఊర్జ శక్తి యొక్క ప్రవాహము ఈ తాకిడితో నాలో జరుగుతూ ఉంది. బాబా నా చేతిని తన చేతిలో పెట్టుకున్నారు. భగవంతుడే నా చేయిని పట్టుకున్నారు. ఇంకా భయం ఎందుకు? నేను పూర్తి నిశ్చింతంగా ఉన్నాను. భగవంతుడే నా చేయిని పట్టుకున్నారు. నేను నిశ్చింత ఆత్మను. నా చుట్టూ సంపూర్ణ మౌనం, నిశ్శబ్దమైన మౌనము. ఒకరు బాబా, మరొకరు నేను. అంతే. ఒక్కరి యొక్క స్మృతియే, ఒక్కరితోనే నా ప్రేమ. ఒక్క బాబాతోనే సర్వ సంబంధాలు. నాకొక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఒక్క బాబాయే నా సంసారము. ఒకే బలము, ఒకే విశ్వాసంతో నేను ముందుకెళ్తున్నాను. ఇంకా ఒక్కరి గాయనమే నేను చేస్తాను. ఒక్క బాబా యొక్క మహిమని, ఏకరస స్థితి. ఒక్కరిలోనే సర్వస్వము. ఒక్క బాబాతోనే సర్వస్వము. ఒక్క బాబా కొరకే సర్వస్వము. ఒక్క బాబాయే నా జీవితం. కేవలం బాబాయే. నేనాత్మను. ఆ ఒక్కరిలోనే ఇమిడిపోయాను. ఒక్క బాబాను పొంది నేను సర్వస్వాన్ని పొందాను. సూక్ష్మవతనంలో బాబాతో ఈ కలయిక ఒక అద్భుతమైన అనుభవము. ఇప్పుడు నేను ఫరిస్తాను. సూక్ష్మ దేహాన్ని ఇక్కడే వదిలి
పరంధామం వైపు పయనిస్తున్నాను. నేనిప్పుడు శాంతి ధామంలో ఉన్నాను. ఇక్కడ సంపూర్ణ ముక్తిని అనుభూతి చేస్తున్నాను. ఇది శబ్దరహిత ప్రపంచము, నిర్వాణము, నిరాకారి ప్రపంచము. ఇచ్చట జ్యోతిర్బిందు ఆత్మలు, ఆత్మల నగరం ఇది. మనుల రూపంలో ప్రకాశిస్తున్న ఆత్మలు, బ్రహ్మలోకమిది. నేనాత్మను ఆ నిరాకారి వృక్షములో ఉన్నాను, చూస్తూ ఉన్నాను. నా సన్ముఖంగా శివబాబా ఉన్నారు. శివబాబా యొక్క మొదటి స్వరూపము మహాజ్యోతి. బాబా అత్యంత ప్రకాశముతో ఉన్నారు. నేనాత్మను మహాజ్యోతి సన్ముఖంగా చాలా సమీపంగా చేరుకున్నాను. వారి ప్రకాశమంతా నా ఆత్మపై ప్రసరిస్తూ ఉంది. ఇంకే సంకల్పము లేదు. మహాజ్యోతి అయిన బాబా మరియు చైతన్య జ్యోతి అయిన నేనాత్మను. బాబా యొక్క రెండవ స్వరూపము చైతన్య బీజరూపుడు. నేనాత్మను ఆ బీజముతో కంబైన్డ్గా ఉన్నాను. శివబాబా యొక్క మూడవ స్వరూపము బిందువు. నేను బిందువు, బాబా కూడా బిందువు. ఆ బిందువు యొక్క సంపూర్ణ కాంతి నాలో చేరుతూ ఉంది. బాబా యొక్క నాల్గవ స్వరూపము మెరిసే నక్షత్రము, ఒక స్టార్. నేను స్టార్ని, బాబా కూడా ఒక స్టార్గా. సుప్రీం స్టార్ శివబాబా యొక్క మొత్తం ప్రకాశము నాలో ఇముడుతూ ఉంది. బాబా యొక్క ఐదవ స్వరూపము సూర్యుని రూపము. జ్ఞాన సూర్యుడైన బాబా నుండి సర్వశక్తుల కిరణాలు నాపై పడుతూ ఉన్నాయి. పవిత్రత సూర్యుడైన బాబా యొక్క సమస్త పవిత్రతా కిరణాలు నన్ను పావనం చేస్తున్నాయి. బాబా యొక్క ఆరవ స్వరూపము సాగరం, ప్రేమ సాగరుడు. నేనాత్మను ఈ ప్రేమ సాగరంలో మునుగుతూ ఉన్నాను. చాలా లోతుగా, ఇంకా లోతుగా ప్రేమ యొక్క ఆనందం యొక్క సాగరంలో ఇమిడిపోతూ ఉన్నాను. ఈ ఆనందం యొక్క సాగరంలో నేనాత్మను పూర్తిగా లీనమై ఉన్నాను. శక్తుల సాగరుడు బాబా. బాబా యొక్క ఒక్కొక్క శక్తి నా అంతరాలలోకి చేరుతూ ఉంది.
శివబాబా యొక్క 7వ స్వరూపం మధురత యొక్క పర్వతం. నేను ఆత్మను. ఈ మధురత యొక్క పర్వతాన్ని మింగుతూ ఉన్నాను. బాబా యొక్క మొత్తం మధురత, స్వీట్నెస్ నాలో ఇముడుతూ ఉంది. నేను నిరాకారి ఆత్మను. పరంధామంలో ఉన్నాను. నా పరమపితను ప్రేమతో చూస్తూ ఉన్నాను. నా పరమపితనే చూస్తూ ఉన్నాను. పూర్తి నిశ్శబ్దము, కంప్లీట్ సైలెన్స్, నిశ్శబ్దత. ఇప్పుడు నేను ఆత్మను. నెమ్మదిగా క్రిందకు దిగుతున్నాను. సూక్ష్మవతనంలో సూక్ష్మ వస్త్రాన్ని ధరించి ఇంకా క్రిందకి. విశ్వము యొక్క గ్లోబ్ పైకి నా యొక్క పాదాల నుండి పవిత్రత కిరణాలు వెలువడుతూ సంపూర్ణ భూమండలాన్ని పావనంగా చేస్తూ ఉన్నాయి. ఇంకా క్రిందకు వస్తున్నాను. సంపూర్ణ వాయుమండలము శుద్ధంగా, పంచతత్వాలు నా పవిత్రతతో ప్రభావితమవుతూ ఉన్నాయి. నేను పవిత్రత యొక్క ఫరిస్తాను. ఈ సంసారంలోని ఒక్కొక్క ఆత్మకు పవిత్రతా కిరణాలను అందిస్తూ ఉన్నాను. ఇంకా నెమ్మదిగా తిరిగి ఈ తనువులో ప్రవేశిస్తున్నాను. నా నేత్రాల ఎదుట బాబా కూర్చొని ఉన్నారు. కొద్ది క్షణాల కొరకు సంపూర్ణ మౌనం. కేవలం నేను బాబాను చూస్తూ ఉంటాను. సంపూర్ణ మౌనం, ఎలాంటి శబ్దము లేదు. కేవలం బాబా వైపే నా దృష్టి. బాబా వైపే నా దృష్టి. ఓం శాంతి.